శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ అర్చకులకి, పురోహితులకి మరియు ఘనపాటిలకి సంబంధించినటువంటి వివరాలు కొన్ని చదువుతామండి. అలాగే వారిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కూడా చదువుతాం. మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ముందుగా అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. వివరాలు చూసే ముందు ఒక్కసారి ఈ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలండి. మనం పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి మన అమ్మాయిని ఇవ్వటంలో తప్పేంటి? వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తున్నాడో నెలంతా కష్టపడి, కొంతమంది పురోహితులు విద్య ఉన్నటువంటి వాళ్ళు చాలా కొన్ని గంటల సమయం వారు కష్టపడి అంత పెద్ద మొత్తాన్ని కూడా వారు కొన్ని గంటల వ్యవధిలో సంపాదిస్తున్నారు విద్య వారి చేతిలో ఉంటే కనుక. కాబట్టి చక్కటి ఆదాయం ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించి వారందరూ కూడా అమ్మాయిల తల్లిదండ్రులు అందరూ కూడా వారు చక్కగా అమ్మాయిలని పురోహితులకు ఇవ్వడానికి ముందుకు వస్తే చాలా బాగుంటుందండి. అలాగే కొంతమందికి మా అల్లుడు పురోహితుడు, ఘనపాటి అని చెప్పుకోవడానికి నామోషి ఉండవచ్చు. అసలు నామోషి సిగ్గుపడాల్సినటువంటి అవసరమే లేదండి. ఎందుకంటారా, ఒక ఐఐటి స్టూడెంట్ కంటే ఒక ఘనపాటి తక్కువేమీ కాదు. వేదం చదువుకోవటం అంటే సామాన్యం కాదండి. వేదం చదువుకోవాలంటే కూడా ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, విషయ జ్ఞానం ఉండాలి, ఆకలింపు చేసుకునేటటువంటి శక్తి ఉండాలి. ఇన్ని ఉంటే కానీ వేదం చదివేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ గమనించి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి, ఘనపాటీలకి ఇవ్వడానికి సిద్ధపడాలి. ముందుగా మనము పురోహితులు, అర్చకులు, ఘనపాటీలకి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి, వారి తల్లిదండ్రులకి జోహార్లు, జేజేలు అర్పిస్తూ మనము అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. జ్యోతి మ్యాట్రిమోనీ వారు పురోహితులు, అర్చకులు, ఘనపాటీని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తున్నారండి. అమ్మాయిలకు మటుకే సుమా ఇది గమనించగలరని ప్రార్థన. ముందుగా అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. అమ్మాయి పేరు సునీత. 19/8/1983లో పుట్టిందండి. 4:15 మధ్యాహ్నం సాయంకాలం పూట పుట్టింది. వైజాగ్లో పుట్టిందండి. వీళ్ళు గోల్కొండ వ్యాపారులండి. నియోగులు, హరితస గోత్రము, పూర్వాషాఢ నక్షత్రము, 4-2 ఎత్తుంటుందండి. అమ్మాయి 10వ తరగతి చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు పద్మిని. 14/7/1997లో పుట్టిందండి. 11 గంటలకి ఉదయం పూట పుట్టింది. బరంపురంలో పుట్టిందండి. వీళ్ళు వైదికులండి. కాము కాయన సగోత్రము, స్వాతి నక్షత్రము, 5-6 ఎత్తుంటుందండి. అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు శ్రీవల్లి అండి. 16 సంవత్సరాలు. వీళ్ళు శ్రీ వైష్ణవులండి. కౌండిన్య సగోత్రము, 5-3 ఎత్తుంటుందండి. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూసాం కదండి. మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక jyotimatrimony.com. అబ్బాయి పేరు పార్థసారథి. 27/10/1976లో పుట్టాడండి. 1:20 ఉదయం పూట పుట్టాడు. సికింద్రాబాద్లో పుట్టాడండి. వీళ్ళు శ్రీ వైష్ణవులండి. కౌండిన్య సగోత్రము, పూర్వాషాఢ నక్షత్రము, 5-5 ఎత్తుంటాడండి. అబ్బాయి 10వ తరగతి చదివాడు. 10వ తరగతి చదివి అబ్బాయి వచ్చేసి పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు నరసింహమూర్తి. అబ్బాయికి భార్య చనిపోయిందండి. 25/6/1973లో పుట్టాడండి. అబ్బాయి 2:25 మధ్యాహ్నం పూట పుట్టాడు. తెనాల్లో పుట్టాడు. వీళ్ళు నియోగులండి. ప్రథమ శాఖ నియోగులు. భారద్వాజ గోత్రము, రేవతి నక్షత్రము, 5-4 ఎత్తుంటాడండి. అబ్బాయి డిగ్రీ చదివాడు. అబ్బాయి వచ్చేసి అర్చకత్వం చేస్తున్నాడు. చాలా చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు ప్రసాద్ శర్మ. 4/1/1976లో పుట్టాడండి. అబ్బాయి 5 గంటలకి సాయంకాలం పూట పుట్టాడు. అరసవెల్లిలో పుట్టాడండి. శ్రీకాకుళంలో పుట్టాడు. వీళ్ళు ఆరామ ద్రావిళ్ళండి. వాధూలస గోత్రము, ధనిష్ట నక్షత్రము,
5'8" ఎత్తుంటాడండి. 10వ తరగతి చదివాడు, స్మార్ట్ఫోన్ నేర్చుకున్నాడు. 60,000 రూపాయలు నెలకి ఆదాయము. ఈ అబ్బాయికి 99లో వివాహం అయిందండి. 2015లో భార్య చనిపోయింది, కిడ్నీ ఫెయిల్ అయిపోయి. అబ్బాయికి 2 పిల్లలు ఉన్నారండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి చూశారు కదా, పురోహితులకి అర్చకులకి కూడా చక్కటి ఆదాయం ఉందండి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తాడో వీళ్ళు కూడా అంతకంటే కూడా ఎక్కువగా సంపాదిస్తారు. పైగా నిత్యావసర వస్తువులు కూడా వీరు ఎక్కువగా కొనుక్కోవలసినటువంటి అవసరం లేదు. అలాగే చక్కటి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా సూటు బూటు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఇవన్నీ గమనించి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారిని వివాహం చేసుకోవటానికి, అంటే వాళ్ళకి వారి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు వస్తే కనుక మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక ముందడుగు వేసినట్టుగా ఉంటుంది. మాతో మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.